Hello everyone, welcome to Aditya's Academy Online Coaching Institute. So previous class లో మనము descriptive part లో లెటర్ రైటింగ్ యొక్క ఫార్మాట్స్ అంటే మనం ఫార్మల్ లెటర్ లో ఏ విధంగా ఫార్మాట్ యూజ్ చేయాలి, అలానే ఇన్ఫార్మల్ లోని ఏ ఫార్మాట్ యూజ్ చేయాలి క్లియర్ గా మనం డిస్కస్ చేసుకున్నాము. అలానే ఈ క్లాస్ లోకి వచ్చేసరికి మనం డిస్క్రిప్టివ్ పార్ట్ లో ఎస్సే రైటింగ్ ఏ విధంగా మనం అటెంప్ట్ చేస్తే మంచిగా స్కోర్ చేయొచ్చు అనే దాని మీద ఈ క్లాస్ లో మీకు టిప్స్ చెప్తాను. అలానే ఏ విధంగా అటెంప్ట్ చేస్తే మంచిగా స్కోర్ వస్తుందో మనం డిస్కస్ చేద్దాము. సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలానే నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ కూడా పెట్టండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు తెలిసిందే కదా, మన దగ్గర బ్యాంకింగ్ కోర్స్ అయితే అవైలబుల్ గా ఉంది. కంప్లీట్ గా మీరు ఒక బిగినర్ అయినా సరే మీకు ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసినా సరే, మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయి బేసిక్స్ అంటే మాత్రం ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఇది బేసిక్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా ప్రతిదీ మీకు కవర్ చేసి ఉంటుంది అనమాట. ఈ కోర్స్ లోని కంప్లీట్ కోర్స్ వచ్చి చాలా తక్కువ ప్రైస్, మీకు కావాలని చూసుకోండి. 6 months కి జస్ట్ 599 రూపీస్ మాత్రమే పడుతుంది కంప్లీట్ కోర్స్. అంటే మీకు ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, బ్యాంక్ అవేర్నెస్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఆన్ గోయింగ్ బ్యాచ్, ఇది స్టిల్ ఇంకా కోర్స్ అవుతుంది అనమాట. ఆన్ గోయింగ్ బ్యాచ్. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. అలానే కూపన్ కూడా అప్లై చేయండి. ఇక్కడ ASA 50 కాదు, ఒకసారి మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ లోకి వెళ్తే మీకు ఈ కోర్స్ అనేది విజిబుల్ గా ఉంటుంది. దెన్ మీరు అక్కడ ఓపెన్ కోడ్ SEL50 అని ఉంటుంది. సో SEL50 అప్లై చేసి మీకు 6 months కాదు 6 months, 9 months కాదు 9 months, అలానే 12 months కాదు 12 months కి పర్చేస్ చేసుకోవచ్చు, ఓకేనా. అలానే లేదు మీకు ఇండివిజువల్ కోర్స్ కాబట్టి ఇండివిజువల్ కోర్స్ కూడా ఉంటుంది. ఓన్లీ 3 months కి 99 రూపీస్ మాత్రమే. ఇంతకన్నా తక్కువ ప్రైస్ మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఎవరు ఇంత మంచి కంటెంట్. సో ఒకసారి మీరు చూడండి. అలానే డెమో క్లాస్ కూడా ఉంటాయి, అది కూడా ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ 6 months కి 199. అలానే మనకి క్వాంట్ రీజనింగ్ కూడా ఉంటుంది. 3 months కి 149 రూపీస్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడండి, చూసి నచ్చితే జాయిన్ అవ్వండి. కూపన్ కూడా మాత్రం SEL50 అప్లై చేయండి, ఓకే. సో మనం క్లాస్ వచ్చేస్తే లాస్ట్ క్లాస్ మన లెటర్ రైటింగ్ లోని మనం ఫార్మాట్స్ నేర్చుకున్నాం. అలానే కాకపోతే ఎస్సే రైటింగ్ కి ఎటువంటి ఫార్మాట్ ఉండదు. జస్ట్ మీరు లెఫ్ట్ అలైన్మెంట్ లోని మీ యొక్క కంటెంట్ ని కరెక్ట్ గా ప్లేస్ చేస్తే ఈజీగా మనము స్కోర్ చేయొచ్చు. బట్ ఏ ప్యాటర్న్స్ లో చేస్తే బాగుంటుందో నేను మీకు చెప్తాను స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీలో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది మీరు ఫాలో అయ్యి ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయండి, ఓకే. సో క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేమ్ లెటర్ రైటింగ్ ఎలాగైతే మనకి 150 వర్డ్స్ చెప్పాను కదా, సో ఇక్కడ మనకి ఎస్సే రైటింగ్ లో 250 వర్డ్స్ టు 300 వర్డ్స్ వరకు మనకి లిమిట్ ఉంటుంది. సో అక్కడ ఇచ్చిన వర్డ్ లిమిట్ బట్టి మనము ఆ లిమిట్ వరకే వర్డ్స్ అనేవి మనం యూజ్ చేసి ఆ ఎస్సే రైటింగ్ అనేది మనం ఫినిష్ చేయాలి. సో అది జాగ్రత్తగా గమనించండి. సో యాక్చువల్ గా సేమ్ మనకి ఏంటి, ఇది కూడా ఆన్లైన్ టైపింగ్ టెస్ట్. సేమ్ లెటర్ రైటింగ్ లానే వస్తుంది, సేమ్ ఆన్లైన్ టైపింగ్ లోనే చేయాలి మనకి. సో 25 marks, 2 questions, ఓకే. 25 marks అయితే ఉంటుంది. 30 minutes అయితే ఉంటుంది మనకి. సో లెటర్ రైటింగ్ ప్లస్ ఎస్సే రైటింగ్ ఇది 25 marks 30 minutes అనేది బోత్ అనమాట. ఓన్లీ ఎస్సే రైటింగ్ కాదు, రెండింటికి కలిపి. అంటే మనకి టోటల్ డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది 30 minutes కి ఇస్తారు. 25 marks అయితే మనకి వెయిటేజ్ ఉంటుంది. సో ఈజీగా మనం ఎక్కువగా స్కోర్ చేయవలసిన మనకి టాపిక్ అనమాట ఇది. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు. సో ఏ విధంగా మనము రాయాలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, ఓకే. సో నెక్స్ట్ అండ్ మనకు చూసుకుంటే ఎస్సే రైటింగ్ లో మనకి ఎక్కువగా రిపీటెడ్ గా అడిగే టాపిక్స్ కానీ, ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ, మనం ఎక్స్పెక్ట్ చేయగలిగే టాపిక్స్ ఏంటి అంటే టెక్నాలజీ, అలానే హెల్త్ కి సంబంధించి. హెల్త్ అంటే లైక్ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, లేదా మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది. సో ఈ విధంగా అడుగుతారు అనమాట హెల్త్ కి సంబంధించి. అలానే మనకి ఎకనామిక్ అండ్ ఫినాన్స్, సో ఇలాంటి టాపిక్స్ మీద మనము మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా చాలా ఉంటే మనం ఎక్స్పెక్ట్ అంటే ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది, ఓకే. వీటి మీద వస్తాయని మనం చెప్పలేము, బట్ వచ్చిన వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఎస్సే రైటింగ్ లోని, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్,
ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేయండి. ఏదైనా ఒక టాపిక్ మీరు పిక్ చేసుకున్నప్పుడు ఇది నా స్ట్రాటజీ అనమాట. ఓకేనా, ఇది కాకుండా మీకు ఇంకో 2 స్ట్రాటజీస్ కూడా చెప్తాను. ఈ 3 టైప్స్ లో మీకు ఏది ఈజీగా ఉంటే మీరు అది ఫాలో అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇంట్రడక్షన్. సో బాడీలోని మనం ఏం చేస్తామంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అలానే గవర్నమెంట్ పాలసీస్. ఓకేనా, ఇది మనం బాడీ ఆఫ్ ది కంటెంట్ లోని, బాడీ ఆఫ్ ది ఎస్ఏ లోని మనం పెడతాం. నెక్స్ట్ లాస్ట్ లో కంక్లూజన్. సో కంక్లూజన్ ఏ విధంగా ఎండ్ చేస్తారంటే, ఏదైతే మనం ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ రాస్తాం కదా, డిసడ్వాంటేజ్ అని మాక్సిమం మనం నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తాం. సో దాని నుంచి ఒక పాజిటివ్ నోట్ తీసుకొని, అంటే ఏ విధంగా చేస్తే యాజ్ ఎ రిజల్ట్, లేదా ఇన్ మై ఒపీనియన్, మీ యొక్క ఒపీనియన్ అనేది మన కంక్లూజన్ లోని క్లియర్ గా మెన్షన్ చేయాలి. అది కూడా మనం గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూ, ఏదైనా గవర్నమెంట్ అగైనెస్ట్ గా మాత్రం ఏది మీరు ఇంక్లూడ్ చేయొద్దు ఎస్ఏ రైటింగ్ లోని. ఓకేనా, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఒక పాజిటివ్ రిజల్ట్ తో కంక్లూజన్ ని ఎండ్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ లోని ఎండ్ చేయండి. ఓకే, సో మనం ఏం చేస్తాం, కంక్లూజన్ లోని ఒపీనియన్ రాస్తాం. అండ్ గుర్తుపెట్టుకోండి, నెవర్ గో అగైనెస్ట్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఒపీనియన్స్ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా సరే దానికి మీరు ఎగెనెస్ట్ గా పెట్టద్దు. అలానే మనకి బాడీలోని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రాస్తూ ఏదైనా ఒక స్టాట్స్, ఒక డేటా కానీ, ఒక పాలసీస్ కానీ, ఏదైనా స్కీమ్స్ కానీ మెన్షన్ చేస్తే ఖచ్చితంగా అది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. అండ్ మనకి ఎస్ఏ రైటింగ్ లో మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, జనరల్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక టాపిక్ పిక్ చేసుకున్నప్పుడు ఆ టాపిక్ మీద మినిమం నాలెడ్జ్ లేకపోతే మాత్రం మనము ఎస్ఏ రైటింగ్ ని అటెంప్ట్ చేయలేము. ఓకేనా, ఏదో మనం రాసి ఏదేదో మనం యాడ్ చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసి అసలు అర్థం లేకుండా ఎస్ఏ రైటింగ్ రాస్తే మాత్రం ఖచ్చితంగా మనము స్కోర్ అనేది చేయలేము. ఓకేనా, సో జనరల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. మీ టాపిక్ పిక్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఏదైతే కాన్ఫిడెంట్ గా మీరు అటెంప్ట్ చేయగలరో దాన్ని మీరు పర్ఫెక్ట్ గా ఆలోచించి పిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. సో ఇదనమాట మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ. ఓకేనా, ఇంట్రడక్షన్ ఏం చేస్తారంటే, ఆ మీరు పిక్ చేసుకున్న టాపిక్ యొక్క ఫస్ట్ ఏదైనా కొన్ని పాయింట్స్ ఇంట్రడ్యూస్ చేయండి. అది ఏంటి, దానివల్ల ఏంటి, ఏం చేస్తున్నారు, అలాగా ఇంట్రడక్షన్ యూజ్ చేయండి. నెక్స్ట్ బాడీలోని దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ఏదైనా స్టాట్స్ పెట్టండి. డేటా కానీ, పర్ఫెక్ట్ స్టాట్స్ కానీ, పాలసీస్ కానీ, స్కీమ్స్ కానీ ఇంక్లూడ్ చేయండి. కంక్లూజన్ లోని మీ యొక్క ఒపీనియన్ అనేది ఒక పాజిటివ్ నోట్ లోని ఎండ్ చేస్తే సరిపోతుంది. క్లియర్? ఓకే, సో నెక్స్ట్. సో మనకి ఎస్ఏ రైటింగ్ లో సో ఎస్బీ అవనివ్వండి, ఐబిపిఎస్ పిఓ మెయిన్స్ అవనివ్వండి, ఓకే, సో 250 వర్డ్స్, ఒక 5 వర్డ్స్ అటు ఇటు అయినా పర్లేదు, ఒకళ్ళు తగ్గినా పర్లేదు, ఒకళ్ళు పెరిగినా పర్లేదు, 250 వర్డ్స్ అయితే మెయింటైన్ చేయండి. అలానే ఫ్రేజెస్ కింద మెన్షన్ చేస్తే మీకు కొంచెం బాగుంటుంది చదవడానికి కూడా. ఫ్రేజెస్ కింద మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అలానే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన సేమ్ లెటర్ రైటింగ్ కి మనకి ఎస్ఐ రైటింగ్ కి కామన్ పాయింట్ ఏంటి అంటే లెఫ్ట్ అలైన్మెంట్. ఓకేనా, మనం ఏంటంటే పారాగ్రాఫ్ చేంజ్ అయినా సరే మళ్ళీ దానికి స్పేస్ గట్ట ఏమి ఇవ్వద్దు. గుర్తుపెట్టుకోండి, మరీ చెప్తున్నాను. ఒక లెక్క నుంచి మనం స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా, ఈ సెంటర్ నుంచి స్టార్ట్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి. ఫర్ సపోజ్ ఇక్కడతో ఎండ్ అయిపోయిందంటే మళ్ళీ దాని కింద లైన్ నుంచి స్టార్ట్ చేయండి విత్ లెఫ్ట్ అలైన్మెంట్. ఓకేనా, ఫర్ సపోజ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి, స్టార్టింగ్ నుంచి. ఓకేనా, సో బట్ మీరు ఇలాగా ఈ సెంటర్ నుంచి స్టార్ట్ చేయడం గట్ట చేయొద్దు, సెంటర్ నుంచి స్టార్ట్ చేయొద్దు. అలానే 1 లైన్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసినా సరే
అవ్వదు అనమాట. సో ఈ రెండు కూడా ఫాలో అవ్వద్దు. జస్ట్ మీరు లెఫ్ట్ అలైన్మెంట్ నే ఫాలో అవ్వండి. ఈవెన్ మీకు ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయినా సరే లెఫ్ట్ అలైన్మెంట్ జస్ట్ ఒక ఎంటర్ క్లిక్ చేసి ఆ స్టార్టింగ్ నుంచి మీరు కంటిన్యూ చేసేసండి సరిపోతుంది. ఓకే, సో ఇలా సెంటర్ నుంచి కానీ లేదా ఒక 1 లైన్ గ్యాప్ ఇచ్చి ఫింగర్ లైన్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రాయడం కానీ అలా చేయొద్దు. ఓకే, అలానే మనకి ఏంటంటే రియల్ నేమ్స్ అనేవి యూజ్ చేయొద్దు. సేమ్ లెటర్ రైటింగ్ లానే రియల్ నేమ్స్ కానీ రియల్ డేట్స్ కానీ లైక్ ఆర్గనైజేషన్స్ నేమ్స్ కానీ ఏమి రాయొద్దు. డేట్స్ రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో రియల్ నేమ్స్ కానీ అలా నథింగ్ అగైనెస్ట్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ అగైనెస్ట్ గా ఎస్ఐ రైటింగ్ రాయొద్దు. అలానే స్టోరీస్ మనం కాలేజ్ లో రాసినట్టుగా బాహుబలి స్టోరీస్, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కల్కి స్టోరీస్ గట్రా రాస్తే మార్క్స్ వస్తాయని చెప్పేసి అనుకోవద్దు. ఇక్కడ పర్ఫెక్ట్ గా కంటెంట్ ని ప్లేస్ చేయండి. ఓకే, నెక్స్ట్. సో ఇదనమాట మనకి ఇంట్రడక్షన్ ప్యాటర్న్ ఎస్ఐ రైటింగ్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి. ఇంతకు మించి ఏం లేదు. ఇప్పుడు మనం ఏదైతే నేను చెప్పాను కదా 3 స్ట్రాటజీస్, 3 టైప్స్ అని నేను చెప్తాను. అందులో మీకు ఏది ఈజీగా సూటబుల్ అవుతుంది, ఏది కంఫర్ట్ గా ఉంటే అది మీరు ఫాలో అయ్యి అది ప్రాక్టీస్ చేసి మీరు అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫైన్. సో దానికన్నా ముందు ఒక చూడండి, కీ స్ట్రాటజీస్ ఫర్ స్కోరింగ్ హై ఇన్ ఎస్ఏ రైటింగ్. సో ఏం చెప్తున్నాడు, ఫాలో ఏ క్లియర్ స్ట్రక్చర్. ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ని ఫాలో అయితే బాగుంటుంది. నేను చెప్పాను కదా, ఇంట్రడక్షన్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ కంక్లూజన్. నెక్స్ట్ బాడీలో అదే బాడీ డిస్కస్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, ఛాలెంజెస్, సొల్యూషన్స్, బ్యాలెన్స్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ వే. కంక్లూజన్ లోని ఎండ్ విత్ యువర్ ఒపీనియన్, ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. స్టిక్ టు ద వర్డ్ లిమిట్. ఏదైతే వర్డ్ లిమిట్ ఉంటుందో దాని వరకే యూజ్ చేయండి. అండ్ ఎక్కువగా ఎర్రర్స్ ఎక్కువగా ప్లేస్ చేయొద్దు. అలానే బ్యాక్ స్పేస్ ఎక్కువగా యూజ్ చేయొద్దు. సో మీరు ఫస్ట్ కంటెంట్ చూసినప్పుడే, పిక్ చేసుకున్నప్పుడే మీకు మైండ్ లో ఇది పెట్టాలి అని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోవాలి. మళ్ళీ మనం సగం టైప్ చేసి ఓకే సెంటెన్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ కొత్త సెంటెన్స్ ప్లేస్ చేయడం అలా చేయొద్దు అనమాట. సో జాగ్రత్తగా ఆలోచించి టైప్ చేస్తూ చేయండి. మీకు టైం కూడా సేవ్ అవుతుంది. క్లియర్ గా ఒకసారి ఆలోచించి చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది. మిస్టేక్స్ కూడా రాకుండా ఉంటే, గ్రామర్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ వొకాబులరీ నీట్ గా ఉంటే సరిపోతుంది. మరి మన అడ్వాన్స్డ్ వర్డ్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. క్లారిటీ వర్డ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, చూడండి, ప్రెజెంట్ బ్యాలెన్స్డ్ ఆర్గ్యుమెంట్స్. సో మనం అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రాస్తున్నప్పుడు బ్యాలెన్స్ గా ఉండాలి ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, సో రెండు కూడా ఈక్వల్ గా ఉండేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్. అంటే మనకేంటి, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు బాడీలోని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పినా, గవర్నమెంట్ పాలసీస్ చెప్పినా, ఒక డేటా కానీ స్ట్రెంత్ నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ మెయింటైన్ సింప్లిసిటీ అండ్ క్లారిటీ. సో అవాయిడ్ ఓవర్లీ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఆర్ జార్గన్. సో నేను చెప్పాను కదా, వర్డ్స్ అనేవి చాలా సింపుల్ గా, నీట్ గా, క్లారిటీగా ఉండేవి యూజ్ చేస్తే సరిపోతుంది. మనం అడ్వాన్స్డ్ వర్డ్స్ ఏవేవో కొత్తగా వర్డ్స్ కనిపెట్టి పెట్టని అవసరం లేదు. సో ఇక్కడ జార్గన్ అనే ఒక కొత్త వర్డ్ కనిపించింది చూసారా. సో ప్రీవియస్ గా ఎవరైనా వింటే ఓకే, ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే మాత్రం జార్గన్ అంటే నథింగ్ బట్ స్పెషలైజ్డ్ వర్డ్స్ అన్నమాట. అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్రొఫెషన్ లోని యూజ్ చేసే వర్డ్స్. సో మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, ఫర్ సపోజ్ మెడికల్ ఫీల్డ్ తీసుకుందాం. ఓకేనా, మెడికల్ ఫీల్డ్ తీసుకుందాం. మెడికల్ ఫీల్డ్ లోని ఓకేనా, మనకి హై బ్లడ్ ప్రెషర్ అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. హై బీపీ, లో బీపీ అంటాం, అవునా. హై బ్లడ్ ప్రెషర్ అంటే ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా హై బీపీ అంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, అవునా. హై బ్లడ్ ప్రెషర్. సో దీన్నే మెడికల్ ఫీల్డ్ లో ఏమంటారు, హైపర్ టెన్షన్ అని అంటారు. సో మెడికల్ ఫీల్డ్ లో ఏమంటారు దీన్ని, మెడికల్ ప్రొఫెషన్ ని హైపర్ టెన్షన్ అంటారు. వాళ్ళు హై బ్లడ్ ప్రెషర్ బదులు హైపర్ టెన్షన్ అని చెప్పేసి యూజ్ చేస్తారు. సో ఈ హైపర్ టెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు. ఈ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటని చెప్పేసి మనం వినొచ్చు, బట్ దాని మీనింగ్ ఏంటో మనకు పర్ఫెక్ట్ గా తెలియకపోవచ్చు. సో ఇలాంటి వర్డ్స్, ఇలాంటి జార్గన్ వర్డ్స్ లాంటివి అవాయిడ్ చేయండి. జస్ట్ మీరు క్లారిటీగా, క్లియర్ గా అర్థమయ్యే వర్డ్స్ ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ ఫీల్డ్ తీసుకుందాం. టెక్నికల్ ఫీల్డ్ తీసుకుంటే మనకి కామన్ గా యూజ్ చేసే వర్డ్ ఏంటి, ఇంటర్నెట్ స్పీడ్ అంటాం కదా. ఇంటర్నెట్ స్పీడ్ అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, తెలుస్తుంది కూడా. బట్ టెక్నికల్ ఫీల్డ్ లో దీన్ని బ్యాండ్ విడ్త్ అంటారు, బ్యాండ్ విడ్త్ స్పీడ్.
సో బ్యాండ్ విత్ అంటే నథింగ్ బట్ ఇంటర్నెట్ స్పీడ్. సో బ్యాండ్ విత్ కి చాలా మీనింగ్స్ ఉంటాయి వేరే వేరే ప్రొఫెషన్స్ లో, బట్ టెక్నికల్ ప్రొఫెషన్ లోకి వచ్చేసరికి మనకి ఏంటి, ఇంటర్నెట్ స్పీడ్ ని బ్యాండ్ విత్ అని చెప్పేసి అంటారు అనమాట. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ప్లీజ్ కంటెంట్ ని లైక్ చేయండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేస్తూ ఉంటాము. అలానే మన కోర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ గా మనం ఇస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ ఉంటే ఈవెన్ అప్కమింగ్ కోర్సెస్ కూడా మేము చాలా తక్కువ ప్రైసెస్ కే మాక్సిమం మీరు అఫోర్డ్ చేయగలిగే ప్రైసెస్ 100, 200, 500 సో ఇలాంటి ప్రైసెస్ లోనే మనం పెడతాం అనమాట. అంతకు మించి ఎక్కువ ప్రైస్ అనేది మనము తీసుకువెళ్ళాము, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అఫోర్డ్ చేయాలి కాబట్టి ప్లీజ్ ఆదిత్య అకాడమీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే మీకు ఇంకా ఇంకా ఇలాంటి కంటెంట్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అలానే మనకి హార్ట్ అటాక్ చూడండి. సో హార్ట్ అటాక్ ని మన మెడికల్ ఫీల్డ్ లోని మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాం. అసలు ఈ పదం కూడా సరిగ్గా నోరు కూడా తిరగదు అనమాట, అలా ఉంటుంది ఈ వర్డ్. ఇది ఓన్లీ మనకి మెడికల్ ఫీల్డ్ లో యూజ్ చేస్తారు. ఈ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఈ వర్డ్ తెలుస్తుంది, బట్ మనకి రెగ్యులర్ గా నార్మల్ పీపుల్ కి తెలియదు. మనకేంటి హార్ట్ అటాక్ అంటే చాలా ఈజీగా తెలుస్తుంది, హార్ట్ అటాక్ అని చెప్పేసి అంటే ఈజీగా తెలుస్తుంది, బట్ ఈ వర్డ్ చాలా తక్కువ మందికే తెలుస్తుంది. సో ఇలాంటి వర్డ్స్ ని, ఇలాంటి అడ్వాన్స్డ్ వర్డ్స్ ని యూజ్ చేయడం అవాయిడ్ చేయండి. జస్ట్ ఈజీగా మనకి రెగ్యులర్ వర్డ్స్ ని యూజ్ చేస్తే క్లియర్ గా క్లారిటీగా ఉంటుంది. డన్, అర్థమైంది కదా? సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ ది స్ట్రక్చర్స్. సో ఏంటి, సోషల్ ఇష్యూస్ లో ఎడ్యుకేషన్, హెల్త్, టెక్నాలజీ, అలానే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో క్లైమేట్ చేంజ్, పొల్యూషన్, అలానే ఎకనామిక్ ఇష్యూస్ లో అన్ఎంప్లాయ్మెంట్, గ్లోబలైజేషన్. సో ఇలాంటి టాపిక్స్ మీద కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు వీటి నుంచే మ్యాక్సిమం వస్తాయి. ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఈవెన్ ఒక యూనివర్సల్ ప్రాబ్లమ్స్, ఓకేనా, సో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ప్రాబ్లమ్స్ మీద కానీ లేకపోతే మన హెల్త్ ఇష్యూస్ మీద కానీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్ టైంకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. ఓకే, ఈలోగా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే మీకు తెలుస్తుంది ఎక్కడ మిస్టేక్ చేశారు, ఏది రెక్టిఫై చేసుకోవాలి, మీకు కూడా టైం ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి, నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ 3 స్ట్రాటజీస్ నేర్చుకుందాం. ఎస్ఏ రైటింగ్ లోనే 3 డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని 3 డిఫరెంట్ టైప్స్ లో మనము అటెంప్ట్ చేద్దాం. ఏది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎస్ఏ రైటింగ్ ఏమి ఇచ్చారు దీని మీద, రైట్ ఎన్ ఎస్ఏ ఆన్ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్. సో ఈ టెక్నాలజీ అనేది ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ మీద ఎంతవరకు దాని రోల్ అనేది ప్లే అవుతుంది, ఆ టెక్నాలజీ వల్ల ఏంటి చేంజెస్, ఏంటి మోడర్న్ ఎడ్యుకేషన్ లో యూజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనము ఫస్ట్ మీరు టాపిక్ చూడగానే మీ మైండ్ లో ఇదే రన్ అవ్వాలి. ఓకేనా, సో టెక్నాలజీ అంటే ఏంటి ఫస్ట్ తీసుకోండి, టెక్నాలజీ అంటే ఏంటో ఇంట్రొడక్షన్ ఇవ్వండి. దెన్ అది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రాయండి. నెక్స్ట్ ఏమైనా మీకు గవర్నమెంట్ పాలసీస్ కానీ ఏదైనా డేటా కానీ స్టాటిస్టిక్స్ కానీ ఏమైనా తెలిస్తే మాత్రం ఇంక్లూడ్ చేయండి. దెన్ ఫైనల్ గా కంక్లూజన్. ఓకే, చూడండి, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చాడు, టెక్నాలజీ హ్యాస్ రెవల్యూషనరీ ఎడ్యుకేషన్, రీషేపింగ్ హౌ నాలెడ్జ్ ఇస్ డెలివర్డ్ అండ్ అక్వైర్డ్. From online platforms to digital tools, it has bridged gaps in accessibility and introduced innovative learning methods, marking a new era in education. Definitely, absolutely right anamata. So manaki chaala varaku education paranga ee technology raadam valla chaala advanced ayindi, alana chaala markulu kuda vachayi anamata. Even mana online, ippudu nenu online class నేను ఇక్కడ ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాను, మీరు అక్కడ చూస్తున్నారంటే టెక్నాలజీ వల్లనే అది పాసిబుల్ అయింది కాబట్టి. సో అదే చెప్తున్నాను అనమాట, మోడర్న్ ఎడ్యుకేషన్ మీద ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది చూడండి. అడ్వాంటేజెస్, యాక్సెసిబిలిటీ, టెక్నాలజీ అలౌస్ స్టూడెంట్స్ ఇన్ రిమోట్ ఏరియాస్ టు యాక్సెస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ త్రూ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఈ-బుక్స్, ఇంటరాక్టివ్ లెర్నింగ్. సో టూల్స్ లైక్ స్మార్ట్ బోర్డ్స్ అండ్ సిమ్యులేషన్స్ మేక్ లెసన్స్ ఎంగేజింగ్, ఫాస్టరింగ్ బెటర్ రిటెన్షన్. Skill development, technology equips students with practical skills like coding and digital literacy, enhancing employability. సో ఇక్కడ ఏమి అడ్వాంటేజెస్, నథింగ్ బట్ మనం ఇప్పుడు చేస్తుందే చెప్పాను కదా ఆల్రెడీ, ఆన్లైన్ అంటే రిమోట్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కూడా, ఫర్ సపోజ్ కొంతమంది విలేజెస్ లో ఉండి కూడా చదువుతూ ఉంటారు, బట్ వాళ్ళకి ఏంటి
వాళ్ళ సరౌండింగ్స్ లోని ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా కోచింగ్ చెప్పే వాళ్ళు కానీ ఫ్యాకల్టీస్ కానీ అందరూ కూడా అవైలబుల్ గా ఉండరు కొన్ని రిమోట్ ఏరియాస్ లో. ఓకేనా? సో అలాంటి వాళ్ళకి ఈ టెక్నాలజీ వల్ల వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటూ మొబైల్ ఫోన్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ చక్కగా క్లాసెస్ చూస్తున్నారు. దేని వల్ల? టెక్నాలజీ వల్ల. సో అడ్వాంటేజెస్ లో చూసారా, ఫస్ట్ పాయింట్ ఎంత అట్రాక్టివ్ గా ఎంత బాగుందో ఫస్ట్ పాయింట్. సో ఇలా పెడితే మనకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. డిజిటల్ డివైడ్. So not all students have access to devices and the internet, widening education inequalities. Distraction. Overuse of gadgets often distracts students and hampers focus. Limited social interaction. Online learning can reduce face-to-face communication, affecting social skills. So ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈవెన్ టెక్నాలజీ వచ్చినప్పుడే కూడా చాలా మందికి ఇంటర్నెట్ అనేది ఫెసిలిటీ ఉండాలి. క్లాసెస్ చూడడానికైనా లేకపోతే మనం ఇంటర్నెట్ వాడడానికైనా టెక్నాలజీ ఏది వాడాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇంటర్నెట్ అనేది కొన్ని ప్లేసెస్ లోని మేబీ నెట్వర్క్ పెట్టకపోవచ్చు, లేదా మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు డైలీ డేటా ఉంటుంది కదా, డేటా అయిపోయినా సరే మనకి నెట్ అనేది యూజ్ అవ్వదు. సో ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ డిస్ట్రాక్షన్. సో చాలా మంది మొబైల్ ఫోన్స్ లో చూస్తారు, ల్యాప్టాప్స్ లో చూస్తారు, పీసీస్ లో చూస్తారు. సో ఏంటంటే డిస్ట్రాక్షన్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ ఆ టైం మనకి కాల్ రావచ్చు, మెసేజెస్ చేయొచ్చు, లేదా కొంచెం చదివాం కదా ఇన్స్టా చూద్దాము, లేదా షార్ట్స్ చూద్దాము, లేదా కొంచెం గేమ్ ఆడదాం అని చెప్పేసి మన మైండ్ ఎంతో కొంత డిస్ట్రాక్ట్ అవుతుంది. సో అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ లిమిటెడ్ సోషల్ ఇంటరాక్షన్. సో ఇక్కడ ఏం చెప్తుందో చూసారా, మనం ఏంటంటే క్లాసెస్ అన్ని కూడా ఫర్ సపోజ్ ఆఫ్లైన్ కాకుండా ప్రతి క్లాస్ మనం నేర్చుకుంటుంది ఆన్లైన్ నుంచి అయితే, సో మనం జస్ట్ మొబైల్లో చూసి మనం నోట్ చేసుకోవడం కానీ చదువుకోవడం కానీ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏంటి, మనం ఎప్పుడైనా ఫ్యూచర్ లోని ఎవరితోనైనా ఒక 10 మంది ముందు స్పీచ్ ఇవ్వాలన్నా, ఒక స్టేజ్ ఎక్కి మనం మాట్లాడాలన్నా సరే కొంచెం షై ఫీల్ అవుతాము. అలానే మనం మాట్లాడలేం, ఎందుకంటే మనకి అది అలవాటు అవ్వదు. ఇప్పుడు దాకా మనం చదువుకున్నంత ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో ఆఫ్లైన్ లేకపోవడం వల్ల మనకి ఈ అందరిలో నుంచి మాట్లాడడానికి కొంచెం భయం వస్తుంది. సో అది ఒక డిసడ్వాంటేజ్ కింద ఇంక్లూడ్ చేసాం. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఇనిషియేటివ్స్ లైక్ స్వయం అండ్ దీక్ష to provide free online courses, while the Digital India campaign focuses on improving connectivity and digital resources in schools. సో ఇక్కడ ఏంటి, ఒక పాలసీస్ అనేవి ఇంక్లూడ్ చేసాం. సో స్వయం అండ్ దీక్ష ద్వారా మనం ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్ కంక్లూజన్. ఫైనల్ గా కంక్లూజన్ ఏంటి, సో ఏవైతే మనం నెగిటివ్ మాట్లాడుకున్నామో దాని గురించి ఏదైనా ఒక పాజిటివ్ గా చెప్తూ మీ ఒపీనియన్ కూడా చెప్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. టెక్నాలజీ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎడ్యుకేషన్, ఆఫరింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ లెర్నింగ్. However, its potential can be fully realized only when challenges like the digital divide are addressed. So చూసారా ఇక్కడ ఏం మెన్షన్ చేశారు, ఇట్స్ పొటెన్షియల్ కెన్ బి ఫుల్లీ రియలైజ్. ఎప్పుడు రియలైజ్ అవుతుంది, ఓన్లీ వెన్ ఛాలెంజెస్ లైక్ ద డిజిటల్ డివైడ్ ఆర్ అడ్రస్డ్. డిజిటల్ డివైడ్ అంటే ఇవి కూడా మనము కరెక్ట్ గా అది రియలైజ్ అయితే, ఇది కూడా మనం సాల్వ్ చేయగలిగితే దెన్ అబ్సల్యూట్లీ టెక్నాలజీ పరంగా చూసుకోవాల్సిన డిసడ్వాంటేజ్ అనేది ఉండదు. టెక్నాలజీ అనేది చూసుకోవాల్సిన పని లేదు ఇంకా. సో బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇన్ మై ఒపీనియన్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ కంబైనింగ్ టెక్నాలజీ విత్ ట్రెడిషనల్ మెథడ్స్ ఎన్ష్యూర్స్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్, బెటర్ అవుట్కమ్. సో ఇక్కడ ఫైనల్ గా మన ఒపీనియన్ ఏం చెప్పాము, ఇటు టెక్నాలజీ అండ్ అలానే మన ట్రెడిషనల్ మెథడ్ లో కూడా రెండు కూడా బ్యాలెన్స్డ్ గా మనము ఎడ్యుకేట్ చేయగలిగితే చెప్తే మాత్రం కొంచెం బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకు ట్రెడిషనల్ మెథడ్ మనం యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ చూసారా లిమిటెడ్ సోషల్ ఇంటరాక్షన్, మనకి ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఈ రెండు కూడా బ్యాలెన్స్డ్ గా టెక్నాలజీ పరంగా ట్రెడిషనల్ మెథడ్స్ పరంగా మనకి రెండు బ్యాలెన్స్డ్ గా ఉంటే దెన్ బాగుంటుందని చెప్పేసి మన ఒపీనియన్ లో ఫైనల్ గా కంక్లూడ్ చేసాం. సో ఇది ఒక టైప్ ఎస్సే రైటింగ్. ఇక్కడ సింపుల్ గా తేలిపోయింది. ఏం రాసాం, ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాం, ఇంట్రడక్షన్ తర్వాత బాడీలోని అడ్వాంటేజెస్ చెప్పాం, డిసడ్వాంటేజెస్ చెప్పాం, గవర్నమెంట్ పాలసీ ఇంక్లూడ్ చేసాం, లాస్ట్ లో కంక్లూజన్. సో క్లియర్ గా ఒక క్లారిటీగా ఉంది ఎస్సే చూసారు, మొత్తం కూడా ఒక క్లారిటీగా ఉంది. ఇంట్రడక్షన్ ఇక్కడ నుంచి అక్కడ దాకా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ 3 points, డిసడ్వాంటేజెస్ 3 points, గవర్నమెంట్ పాలసీస్, కంక్లూజన్. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పార్ట్ గా సో ఈ నీట్ గా అందంగా కనిపిస్తుంది అనమాట ఎస్సే రైటింగ్ అనేది. సో ఇది కాకుండా మనం ఇంకో టైప్ చూద్దాం, ఏ విధంగా అటెంప్ట్ చేద్దాం అనేది ఇంకో దాంట్లో చూద్దాం ఒకసారి. So in 250 words, write an essay on the growing problem of plastic pollution. సో ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లం అనమాట, ఇండియా ఫేస్ చేసిన, ఆల్మోస్ట్ ఇండియానే కాదు వరల్డ్ వైడ్ ప్రాబ్లం అనమాట ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది. సో అది ఓవర్కమ్ చేయడానికి మనము మన గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ వాటి మీద
డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని మనం అరికట్టాలంటే మాత్రం సో ఇది అలా పెరుగుతూ ఉంది, ప్రాబ్లం మాత్రం తగ్గట్లేదు. బట్ చూద్దాం. సో దీని మీద ఎస్సే ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాస్తే బాగుంటుందో మీకు ఒక ఆలోచన రావాలి. ఆలోచన వచ్చిన తర్వాత మీరు టైప్ చేయడం స్టార్ట్ చేయండి. సగం టైప్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి కరెక్ట్ గా లేదని చెప్పేసి మళ్ళీ టైప్ చేసి మళ్ళీ బ్యాక్ స్పేస్ కొట్టి అలా చేయొద్దు. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఎస్సే రైటింగ్ మొత్తం కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఎక్కడా కూడా మనకి హెడ్డింగ్స్ కానీ ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాం, ఇక్కడతో ఎండ్ చేసాం అంతే. పారాగ్రాఫ్ వైజ్ గా ఇక్కడ స్టార్ట్ చేసి ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. ఒక హెడ్డింగ్ కానీ, ఒక ఇంట్రడక్షన్ కానీ, ఒక బాడీ కానీ అలాంటిది ఏది మనం ఇంక్లూడ్ చేయలేదు. జస్ట్ ఒక ఫ్లో. చూద్దాం ఎలాగుంది. ప్లాస్టిక్ పొల్యూషన్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీరియస్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఆఫ్ అవర్ టైమ్. సో మనకు తెలిసిందే కదా, చాలా వరకు ఇది ప్రాబ్లం అని చెప్పేసి ప్లాస్టిక్ పొల్యూషన్. విత్ మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఎంటరింగ్ ఓషన్స్, రివర్స్, ల్యాండ్ ఫిల్స్. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఏంటంటే చాలా వరకు ఓషన్స్ లోని, రివర్స్ లోని గట్ట వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే చాలా వరకు చేపలు కూడా ఉంటాయి, అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఆ వాటర్ తాగిన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ దిస్ ఇష్యూ రిక్వైర్స్ అర్జెంట్ గ్లోబల్ అటెన్షన్. గ్లోబల్ అంటే వరల్డ్ వైడ్ అనమాట. చూసారా, మొత్తం ఉందన్నమాట ఈ ప్రాబ్లం అనేది. అండ్ కలెక్టివ్ యాక్షన్. ప్లాస్టిక్స్ డ్యూరబిలిటీ వైల్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీడే లైఫ్ మేక్ ఇట్ సిగ్నిఫికెంట్ పొల్యూటెంట్. Single use plastics such as bags, bottles and straws are widely used but often discarded improperly. These plastics take hundreds of years to decompose. సో కొన్ని ప్లాస్టిక్స్ ఉంటాయి, సో అవి ఏంటంటే కొన్ని సంవత్సరాల వరకు డికంపోజ్ అవ్వనమాట. కొన్ని ఏంటంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ కూడా ఉంటాయి. సో డిఫరెంట్ ఉంటాయి. బట్ మనకి ఏంటంటే చాలా మంది ఇవే యూజ్ చేస్తారు, ఏదైతే మనకి ఎక్కువ కాలం వరకు డికంపోజ్ అవ్వవు. దానివల్ల మనకి పొల్యూషన్ అనేది చాలా వరకు పెరుగుతుంది, అలానే ఎఫెక్ట్ కూడా అవుతుంది. ఓకే, నెక్స్ట్. Animals often mistake plastic for food, leading to injection that can result in injury or death. సో ఇక్కడ ఏంటంటే యానిమల్స్ కూడా ఏం చేస్తున్నాయంటే అవి ఫుడ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ ప్లాస్టిక్ ని అవి ఫుడ్ అనుకుని ఒక్కొక్కసారి తీసుకుంటున్నాయి. సో తీసుకున్నప్పుడు అవి ఏంటి ఫైనల్ గా అవి ఏంటి ఇంజురీ అవుతున్నాయి, కొన్ని అయితే చనిపోతున్నాయి కూడా. నెక్స్ట్, microplastics, tiny fragments of broken down plastic have even entered the food chain, posing potential health risks to humans. Efforts to combat plastic pollution are gaining momentum. Many countries have banned single-use plastics. Many countries ante global problem. So many countries banned single-use plastics and introduced policies encouraging recycling. So ivi ban chesi konni countries ban chesi em introduce chesaru policies. Chusara include chesaru ikkada policies encouraging recycling plastic and the use of biodegradable alternatives. Public awareness campaigns and cleanup drives are inspiring communities to reduce their plastic consumption. సో చాలా మంది ఏంటంటే సోషల్ మీడియాలోని కొంతమంది గ్రూప్స్ గా క్రియేట్ అయ్యి కొంతమంది పీపుల్ ముందుకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే క్యాంపెయిన్స్ పెడతారు, అవేర్నెస్ తీసుకుంటారు జనాల్లోని. ఈ యొక్క ప్రాబ్లమ్స్ ని అవేర్నెస్ తీసుకుంటాడానికి క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటారు, మీటింగ్స్ పెడతా ఉంటారు. సో చాలా మంది ఇంటరాక్ట్ అవుతా ఉంటారు పబ్లిక్ లోని. సో వాళ్ళకి కూడా తెలిస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే దెన్ ఈ ప్రాబ్లం అనేది కొంచెమైనా తగ్గించవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్, however there is still much work to be done to address the scale of this crisis. సో ఇంకా ఇదే కాదు, ఇంకా చాలా అయితే ఉందన్నమాట ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడడానికి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ప్లాస్టిక్ పొల్యూషన్ is not just an environmental issue, it is global threat that demands sustainability. Conclusion చూసారా, by adopting eco-friendly habits, supporting policies to curb plastic use and investing in innovative alternatives, we can protect our planet. So we can protect our planet elaga by adopting eco-friendly habits. ఇక్కడ చూసా ఫైనల్ గా రిజల్ట్ ఒక పాజిటివ్ అంటే దానికి ఒక మనము ఒక ఆన్సర్ చెప్తూ, ఓకేనా, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే తగ్గుతుంది అని చెప్పేసి మన ఒపీనియన్ చెప్తున్నాం అనమాట. So eco-friendly habits, supporting policies to curb plastic use and investing in innovative alternatives, we can protect our planet and ensure a cleaner, healthier future for generations to come. అర్థమైందా? సో ఈ ఎస్సే రైటింగ్ అంతా కూడా చూసుకుంటే మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది, ఎక్కడ కూడా బ్రేక్స్ లేవు, ఏది బాడీ, ఏది కంక్లూజన్, ఏది ఇంట్రడక్షన్ అనేది లేదు. బట్ ఇలా రాసినా కూడా మీకు మార్క్స్ పడతాయి, ఓకేనా. బట్ ఒక ఫ్లోలో ఉంటుంది. సో మీకు ఇలా రాస్తే మీకు కొంచెం బాగుంది, మీరు కాన్ఫిడెంట్ గా అటెంప్ట్ చేయగలరు, నీట్ గా అటెంప్ట్ చేస్తారంటే మీరు ఇది ఫాలో అవ్వండి. లేదు నేను చెప్పిన ఫస్ట్ ప్యాటర్న్ ఫాలో అవుతారంటే ఫస్ట్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, మీ ఇష్టం, మీ కంఫర్ట్నెస్ అనమాట. సో చూసుకుని ఏది అప్లై చేసినా సరే నీట్ గా చేస్తే సరిపోతుంది. క్లియర్? నెక్స్ట్,
సో ఇది ఇక్కడ ఏమి ఇచ్చాడు నెక్స్ట్ ఎస్సే రైటింగ్ లోని రైట్ అండ్ ఎస్సే ఆన్ హౌ టు మెయింటైన్ అవర్ మెంటల్ హెల్త్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన హెల్త్ కి సంబంధించి మెయిన్ గా మెంటల్ హెల్త్, మెంటల్ స్టెబిలిటీ కోసం అడుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ దేనికోసం అంటే, ఫర్ సపోజ్ మీరే ఉన్నారు ఒక ఆస్పిరెంట్ గా, సో మీ ప్రాబ్లమ్స్ మీకే తెలుస్తాయి, ఎవరికీ తెలియదు. ఎందుకంటే మీరు చదువుతున్నప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ చూసుకోవాలి, అటు ఫ్యామిలీని చూస్తారు, లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కెరియర్ కోసం ఆలోచిస్తారు, ఇన్ కేస్ జాబ్ వస్తా రాదా అని చెప్పేసి ఆలోచిస్తారు, పెళ్ళి అవుతుందా అవదా అని చెప్పేసి ఆలోచిస్తారు, ఒకవేళ ప్రైవేట్ జాబ్ అయితే పిల్లల్ని ఇస్తారు ఎవరని చెప్పి ఆలోచిస్తారు, ఒకవేళ జాబే లేకపోతే ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తారు. సో ఎన్ని ఆలోచనల మధ్యన మన మెంటల్ స్టెబిలిటీ ఎంత స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలన్న దాని మీద మనకి ఎస్సే రైటింగ్ అడిగారు. సో చాలా నీట్ గా అటెంప్ట్ చేయండి. సో ఇది మనకి రియల్ లైఫ్ లో మనం ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాబట్టి మీరే ఎగ్జాంపుల్ గా తీసుకొని మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అది మళ్ళీ ఏ విధంగా మంచిగా మెయింటైన్ చేయడానికి కూడా మీరు పాజిటివ్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ప్యాటర్న్ 1 2 3 4 5 6 7 అని చెప్పేసి మనకి పాయింట్ వైజ్ గా పెట్టారు అనమాట ఈ ప్యాటర్న్. ఓకే, సో ఎవ్రీ ఇయర్ వరల్డ్ అండ్ మెంటల్ హెల్త్ డే ఇస్ అబ్జర్వ్ October 10th. సో ఎవ్రీ ఇయర్ October 10th వరల్డ్ మెంటల్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి అంటున్నాం. సో ఇంట్రొడక్షన్, మ్యాన్ కైండ్ generally is more focused on keeping their physical body healthy and people tend to ignore the fitness of their mind. Exactly, చాలా మంది ప్రతి ఒక్కరు 10కి 10 మంది 10కి 9 మంది అయినా సరే ఏం చేస్తారు, వాళ్ళ ఫిజికల్ బాడీ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. అంటే జిమ్స్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు, బట్ వాళ్ళ ఇన్సైడ్ ఏదైతే మనకు మైండ్ హెల్త్ ఏదైతే ఉందో, మెంటల్ స్టెబిలిటీ ఉందో దాని మీద ఫోకస్ చేయరు. మనం ఎంత జిమ్ చేసినా సరే, ఎంత పరిగెట్టినా సరే, ఎంత డైట్ చేసినా సరే, తినడం మానేసినా సరే, మన ఇన్సైడ్ లో బాగుంటేనే మన ఫిజికల్ గా కూడా హెల్తీగా ఉంటాము. సో రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి నెక్స్ట్ పాయింట్ లో వస్తుంది, బ్యాలెన్స్ ఆఫ్ ద ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. బ్యాలెన్స్ ఆఫ్ ద ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ లీడ్స్ టు ఎ ఫిట్ అండ్ సౌండ్ హెల్త్ సిస్టమ్. సో రెండు కూడా మనకి బ్యాలెన్స్డ్ గా ఉంటేనే మన హెల్త్ అనేది గుడ్ గా ఉంటుంది. లేకపోతే మాత్రం మనం బయటికి ఎంత బాగా కనబడినా సరే, లోపల సఫర్ అవుతున్నా సరే అది హెల్త్ కి మంచిది కాదు. నెక్స్ట్, పీపుల్ విత్ మెంటల్ ఇల్నెస్ షో ఏ డిస్టర్బింగ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్. ఎగ్జాక్ట్లీ ఇది అందరూ కూడా ఫేస్ చేస్తున్నారే. మనకి ఏంటంటే మెంటల్ స్టెబిలిటీ లేనప్పుడు మనం చిరాకు పడతా ఉంటాము, ఏవేవో ఓవర్ థింక్ చేస్తూ ఉంటాము, ఎమోషనల్ అవుతా ఉంటాము. సో ఇలాంటివన్నీ కూడా మనము ఫేస్ చేస్తాం. ఫిట్నెస్, ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా అండ్ కౌన్సిలింగ్. ఇక్కడ మనము ప్రాబ్లమ్స్ చెప్పాం. ఇక్కడ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే మనం ప్రాబ్లమ్స్ చెప్పాం. సో ఫిఫ్త్ పాయింట్ చూడండి, ఫిట్నెస్, ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా అండ్ కౌన్సిలింగ్ ఆర్ గ్రేట్ వేస్ టు మెయింటైన్ గుడ్ మెంటల్ హెల్త్. ఇక్కడ చూసారా ఒక ఒపీనియన్ చెప్పారు. ఏంటి, మన మెంటల్ హెల్త్ ని మంచిగా మెయింటైన్ చేయడానికి యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ అలానే ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ చేస్తే సో బాగుంటుంది మెంటల్ హెల్త్ అని చెప్పేసి చెప్తున్నారు. ద వే వి ఫాల్ సిక్ ఫిజికల్లీ వీ కెన్ ఆల్సో ఫాల్ సిక్ మెంటల్లీ. మనము బయటకు మనకి జ్వరం వస్తూ ఉంటది, కఫ్ అండ్ కోల్డ్ చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇదైతే మన ఫిజికల్ గా ఎలాగైతే సిక్ అవుతామో అలానే మెంటల్ గా కూడా మనం సిక్ అవుతాము, బట్ తెలియదు ఎవరికి కూడా. Mental illness is the instability of one's health, which includes changes in emotion, thinking and behavior. Same like సెకండ్ పాయింట్. మనకి ఏంటి, ఈ స్టెబిలిటీ లేకపోవడం వల్ల, ఒక హెల్త్ లో స్టెబిలిటీ లేకపోవడం వల్ల మనం ఎమోషన్ గా కానీ, థింకింగ్ పరంగా కానీ, బిహేవియర్ పరంగా కానీ చేంజెస్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. అవునా? సో ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 9 10 11 12 13 పాయింట్స్ పెట్టారు మొత్తం. సో ఇక్కడ చూడండి, మెంటల్ హెల్త్ రిసోర్సెస్ డిఫర్ significantly from one country to another, while the developed countries in the Western world provide mental health programs for all age groups. Also there are third world countries that struggle to find the basic needs of the families. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ, వేరే వేరే కంట్రీస్ లో, వెస్ట్రన్ కంట్రీస్ లో, డెవలప్డ్ కంట్రీస్ లోని వాళ్ళు ఏం చేస్తున్నారు, మెంటల్ హెల్త్
మంచిగా మెయింటైన్ చేయడానికి వాళ్ళు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఎవరికి, ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది మనకి ఈ ఏజ్ వరకే ఉంటుంది, ముసలోళ్ళకే ఉంటుంది, అలాంటిది ఏం లేదు. మాక్సిమం ఒక 25 తర్వాత నుంచి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట. సో అన్ని ఏజ్ గ్రూప్స్ కి కూడా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఫిజికల్ ఫిట్నెస్ ఈస్ నాట్ ద ఓన్లీ మెజర్ ఆఫ్ గుడ్ హెల్త్ alone. So rather it's just means of promoting mental as well moral health of the child. Mental illness can be caused due to stress or reaction to a certain incident. It could also arise from genetic factors, biochemical imbalances. So చెప్తున్నారు ఈ మెంటల్ హెల్త్ దేని ద్వారా వస్తుంది, సో మనకి ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది, మన పిల్లలకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. పీపుల్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ అండ్ మస్ట్ గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు కీప్ ద మైండ్ హెల్దీ లైక్ ద వే ద ఫిజికల్ బాడీ ఇస్ కెప్ట్. సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మన ఫిజికల్ బాడీని ఎంత హెల్దీగా మెయింటైన్ చేస్తున్నామో, ఎంత హెల్దీగా పెడుతున్నామో, మన మైండ్ కూడా, మన మెంటల్ హెల్త్ కూడా అంతే విధంగా కేర్ తీసుకోవాలి, అంతే విధంగా మనం ఫోకస్ చేయాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ద మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కానాట్ బి సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో రెండు కూడా కలిసే ఉంటాయి. సో ఫిజికల్ గా మనం జిమ్ చేస్తే మనం బాగున్నాము, సూపర్ గా ఉన్నాము, మన 6 ప్యాక్ వచ్చేసింది, హెల్దీగా ఉన్నాం అని చెప్పేసి అనుకోవద్దు. సో మనం సన్నంగా ఉన్నాము, ఫిట్ గా ఉన్నామంటే హెల్దీగా ఉన్నట్టు కాదు, లావుగా ఉంటే హెల్దీగా ఉన్నట్టు కాదు. సో రెండు కూడా మనకి ఇన్సైడ్ మెంటల్ స్టెబిలిటీ ఎంత బాగుంటే ఫిజికల్ గా కూడా అంత బాగుంటుంది. రెండు కూడా బ్యాలెన్స్ గా ఉంటేనే ఫైనల్ గా మన హెల్త్ అనేది గుడ్ కండిషన్ లో ఉంటుంది. సో ఇదనమాట. సో ఈ క్లాస్ లోకి వచ్చేసరికి మనము ఏంటి 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ చూసాం ఎస్ఐ రైటింగ్ లో. సో ఈ 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఏది ఈజీ అనిపిస్తే దాని మీద ఫోకస్ చేసి సో ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ చేస్తే సో ఆ టైంకి వచ్చేసరికి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ క్లాస్ డివిజన్ చేసుకోండి, ఎక్కడ కూడా మీరు మిస్ చేయొద్దు. సో కంటెంట్ ఇస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా వీడియోస్ తీసుకుని రాగలం. అలానే మన యాప్ ని ఇంకా ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతాను. అలానే ప్రీవియస్ క్లాస్ లెటర్ రైటింగ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరైనా మిస్ అయితే మాత్రం అది కూడా చూడండి, ఎందుకంటే మనం 30 మార్క్స్ 25 మార్క్స్ 30 minutes చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఓకే, సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.